మరోసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. అంటే మధ్యలో ఎక్కడ దళారులు లేరు, మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు, లంచం అనే మాట ఎక్కడా లేదు, వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్క చెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు, ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో కని విని ఎరగని రీతిలో బటన్ నొక్కి ఎంతగా మేలు చేశామో అర్థమై, మనం ఇంతగా మేలు చేశాము అన్న విషయం అర్థమై, చంద్రబాబు, ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయపడతా ఉన్నారు, ఎంతగా అక్కసు కక్కుతా ఉన్నారు, మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా. బటన్ నొక్కి 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 2,70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు, ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈరోజు మాట్లాడతాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా దేశంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రమూ లేదు. ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జనాభా ప్రకారం చూసుకుంటే ఇలా 66,36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 66,36,000 మంది నా అవ్వ తాతలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా? అక్షరాల 84,731 కోట్ల రూపాయలు నేరుగా అందించింది. ఇక రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడతా ఉన్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్ రైతు భరోసాగా ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది అక్షరాల 34,370 కోట్ల రూపాయలు. కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది. రైతన్నలకు 0 వడ్డీగా అందించింది మరో 2,050 కోట్లు.
ఉచిత పంటల బీమాగా రైతన్నలకు అందించింది మరో 7,800 కోట్లు. ఇన్పుట్ సబ్సిడీగా రైతన్నలకు సమయానికే ఇచ్చింది మరో 3,261 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అక్క చెల్లెమ్మలు ఏకంగా 53 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిగా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టింది అక్షరాల 26,067 కోట్ల రూపాయలు పెట్టాము ఒక అమ్మ ఒడి అనే ఒక్క పథకం ద్వారా.